ప్రేక్షకులారా, మీరు పట్పడగంజ్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చారని తెలిసింది. మిమ్మల్ని కాపాడడానికి ఈ పట్పడగంజ్ కోర్టులో ఓ నలుగురైనా ఉండకపోరా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ గ్రౌండ్స్ మీద? కూర్చో కూర్చో. చట్టానికి చేతులు పొడవు, చాలా దూరం వెళ్ళగలవు. చట్టానికి ఉండే పొడవైన చేతులతోనే ఈ త్యాగి తన వీపు గోక్కుంటాడు. ఆవిడ నుండి ఎల్ఎల్ఎం పూర్తి చేసుకుని వచ్చింది. ఇక్కడికెలా? నేను లీగల్ ఎయిడ్ కాదలుచుకున్నాను. ఆ మాట అనకమ్మా, పాపం తగులుతుంది. నా పేరు విశ్వాస్ పాండే. లాయర్స్ బ్లాక్ నుంచి జడ్జెస్ బ్లాక్ దాకా ఏ కంప్లైంట్ వచ్చినా మీరు నాకే చెప్పొచ్చు. నేనే ఈ కోర్టుకి డోనా. డానా, మీరు సూట్స్ చూడలేదా? ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నారు? నేను ఎవరి దగ్గర జాయిన్ అవ్వడం లేదు. మీకంటే ఒక ఛాంబర్ కావాలన్నమాట. పొరిగింట్లోని చిలక హేమలత గారిని ఇంట్లో నుంచి బయట రానికుండా చేస్తుంది. గుర్తుపట్టావా? అవును సార్, 5 వీళ్ళే. 5 వ్యక్తులు కలిసి దొంగతనం చేయలేరు. దీన్ని డెకాయిటీ కేసు అంటారు యువరానా. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏం లేదు. వేర్ ద ప్రూఫ్? నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది మేడం. గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ గా ఉంటే డ్రీమ్ లెవెల్ లో టీం ఏర్పరచుకోండి. చార్జ్ షీట్ రాయొద్దు. లైట్ గా తీసుకో. మరి నేను ఎక్కడ కూర్చుంటాను త్యాగి? బార్ అసోసియేషన్ ఆఫీసులో కూర్చుంటాం. బయట ఉన్న అసోసియేషన్ ఆఫీస్ లోనా? బయట కాదురా వెధవా, బార్ అసోసియేషన్. ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. బొగ్గని నా మోచేతో 4 గుద్దులు గుద్ది గడ్డం మిసం గొరికి పారేస్తాను. ఈ మాట మీకు విచిత్రంగా అనిపించొచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ కోర్టు ఒకటే నలుపు. మై లార్డ్, ఆర్డర్ ఆర్డర్ అనేటప్పుడు ఆ ఫీలింగ్ ఇచ్చే కిక్కే వేరు. ఒక్కడివే 3 జడ్జిల జీతం సంపాదిస్తున్నావు కదా. అలా అనకండి మై లార్డ్, నా జీతం మరీ అంత తక్కువ కాదు.